నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, పూజ చేసేటప్పుడు పచ్చకర్పూరం వాడితే ఎంత ఉపయోగం గురుగారు? అసలు అలా వాడచ్చా? కొంచెం వివరించండి గురుగారు. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. అదే విధానంగా శ్రీ మహాలక్ష్మి దేవతోభ్యో నమః. వాస్తవానికి పచ్చకర్పూరం అంటేనే ఒక అద్భుతమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యం. ఈ సుగంధ ద్రవ్యము ఏ మధ్య కాలం నుంచి వచ్చింది కాదు. సతి, త్రేత, ద్వాపర, కలియుగం, ఈ 4, 5, 6 యుగాల నుంచి కూడా వచ్చేవంటి ఒక ఆచారం. అప్పుడు చేసేవంటి పచ్చకర్పూరం ఏంటి అంటే ఒకరింట్లో పెట్టారంటే 1 కిలోమీటర్ వరకు పరిమాణం వచ్చేది. అక్కడ కర్పూరం వాళ్ళ ఇంట్లో అక్కడి నుంచి వస్తుంది సుగంధ ద్రవ్యం అవినే. ఇంకా ఆ రూట్ ఆ ప్రాంతం పోయినప్పుడంతా శ్వాస తీసుకొని పోయేవాళ్ళు. అంత పరిమళం, ఒక ఆయుర్వేదంతో తయారు చేసేవంటి ఓకే. ఇది ఎక్కువ శాతము మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఒరిజినల్ ఆ రోజుల లాంటివే పాటిస్తూ ఉంటారు. ఆ పచ్చకర్పూరాన్ని తీర్థంలో ప్రసాదంలో పెడతారు. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి, ఆకర్షితమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తితోని ఎప్పుడైతే కూడా స్వామివారికి గడ్డం దగ్గర నుంచి రక్తం కారుతూ ఉంటుంది, అప్పుడు స్వామివారు ఎవరైతే స్వామికి సేవ చేసేవంటి మహానుభావుడు, యోగులు, తపస్వి, ఆ రామాంజనేయులు వాళ్ళు స్వామి దగ్గర సేవ చేస్తున్నప్పటికీ ఆయన పసిబాలుడిగా ఉన్నప్పుడుగా ఆయన తోటలో వచ్చేసి డిస్టర్బెన్స్ చేస్తున్నాడని చెప్పి ఆ గుడ్డలు తీసి ఇలా విసిరేస్తారు. అప్పుడు ఆయన గడ్డానికి తగులుతుంది. అయ్యో ఆ తలిగిందేమో కులాడికి బాగా రక్తం కారుతుండొచ్చే మనసి ఆయన పరిగెత్తుకుని వెంట వస్తుండగా ఎక్కడ కూడా కనపడలేదు. పోయి గుళ్ళు ఏమైనా దాక్కుని ఉన్నాడేమో. ఎందుకంటే తిరుపతి అనేది ఆలయ నిర్మాణం కాదు. తిరుపతిలో స్వామివారు కాపురం పెట్టినటువంటి స్థలం. వారు కొన్ని వేల సంవత్సరాల పాటుగా తిరుపతి కొండపైన స్వామివారు సంసారం నడమాడుతున్నటువంటి ఒక స్థలం, మహాపట్టణం. అక్కడ మహోత్తమైనటువంటి యోగులు, తపస్సులు, మహర్షులు, సప్త ఋషులు, సప్తకన్యలు, దేవతలు, మహామునులు వీళ్ళంతా కూడాను అక్కడ పూజారాధన చేసేవారు. ఆ లక్ష్మీదేవి కూడా అక్కడ నిత్యం తాండం ఆడేది. అటువంటి ఆ ఒక్క తల్లి గోదాదేవి కావచ్చు, పద్మావతి దేవి కావచ్చు, ఇరువు ఒక హృదయంలో నిలబడి స్వామికి శిలగా మారిపోయినటువంటి ఒక కొన్ని కారణాల వల్ల ఆయన శిలగా మారిపోవటం అనేది జరుగుతూ ఉంది. అటువంటి పచ్చకర్పూరము ఇంట్లో పెట్టుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదేంటి గురుగారు, ఒక పచ్చకర్పూరం పెట్టుకుంటే మనకు అష్టైశ్వర్యాలు ఎట్లా సిద్ధిస్తాయి அப்படின்னு? ఇది మహోత్కరమైనటువంటి ఒక ఆకర్షితమైనటువంటి శక్తి. అంటే కేవలం పచ్చకర్పూరమే కాదు, దాంట్లో వివిధమైనటువంటి ద్రవ్యం ఉంటుంది. ఆ ద్రవ్యాల్లో అడవి ఇలాచి ఒకటి, రెండవది పచ్చకర్పూరము, మూడవది అడవి లవంగలు, ఒకటి తోక మిరియాలు, 4. ఇవన్నీ కలిపి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని జపిస్తూ మీరు ఆ మూట కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవాలి. ఆ మంత్రానికి మీరు కాల్ చేస్తే ఆ మంత్రాన్ని మీకు మంచిగా వివరించి చెప్తాను. అది ఒక 108 సార్లు మీరు జపం చేసుకోండి. అద్భుతమైనటువంటి సంపద మీరు సంపాదించుకుంటారు. మీ దేహంలో ఏ భాగంలో పెట్టుకున్నా మీకు నెగిటివ్ ఎనర్జీస్ రాదు, పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంటుంది. మీరు పోయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో 100% సక్సెస్ఫుల్ అవుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.